Hi everyone, welcome to Chapter 3, Class 7 NCERT Climates of India. May the rains be timely. May the earth be lush with vegetation. May this country be free from turmoil. May good people be fearless. సరైన సమయానికి వర్షాలు పడి మన భూమి మీద చక్కగా పంటలు పండి మే దిస్ కంట్రీ బీ ఫ్రీ ఫ్రమ్ టర్మాయిల్, కలతలు కలహాలు లేకుండా మన భారతదేశం ఉండి మే గుడ్ పీపుల్ బీ ఫియర్లెస్, మంచి మనుషులు భయం లేకుండా జీవించాలి అని. ఇది నెక్స్ట్ ఇక్కడ క్లైమేట్ చూడండి, ఈ వర్షం పడుతున్నట్టుంది ఫస్ట్ది. సెకండ్ది కిందేమో ఇక్కడ పంటలు ఫార్మింగ్ చూపిస్తున్నారు, వ్యవసాయం చూపిస్తున్నారు. థర్డ్ స్కూల్ పిల్లలు అటు ఇటు వెళ్తున్నారు వర్షంలో. నెక్స్ట్ బైక్ మీద మనుషులు ఎట్లా వెళ్తున్నారు వర్షంలో అనేది. ఇది కూడా అంతే, మబ్బుగా ఉంది, ఎలా ప్రయాణిస్తున్నారు బోట్లో అని. ఇది కూడా అంతే. సో వాట్ మేక్స్ ఇండియాస్ క్లైమేట్? సో ఇంత క్లైమేటిక్ కండిషన్లో కూడా మనిషి అనేవాడు ఎక్కడ ఆగట్లేదు, తన పనిని తను చేసుకుంటూ వెళ్తున్నాడు. బిగ్ క్వశ్చన్స్ చూద్దాము. వాట్ మేక్స్ ఇండియాస్ క్లైమేట్ సో డైవర్స్? ఎట్లా డిఫరెంట్గా ఉంది ఇండియాస్ క్లైమేట్, డైవర్స్గా ఉంది. వాట్ ఆర్ ద మాన్సూన్స్, హౌ ఆర్ దే ఫార్మ్డ్? మాన్సూన్స్ అంటే ఏంటి, అవి ఎలా ఫామ్ అవుతాయి? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ క్లైమేట్ ఆన్ ఎకానమీ, కల్చర్, సొసైటీ? ఆ క్లైమేట్ యొక్క ప్రభావం ఆర్థికంగా, కల్చర్ పరంగా, సొసైటీ మీద ఎఫెక్ట్ ఎలా ఉంది? హౌ కెన్ అండర్స్టాండింగ్ ద క్లైమేట్ హెల్ప్ అస్ టు ప్రిపేర్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్స్? న్యాచురల్ డిజాస్టర్స్ కానీ వరదలు, సునామీలు ఇవి వచ్చినప్పుడు ఎలా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి ఈ డిజాస్టర్స్కి? వాట్ ఈస్ క్లైమేట్ చేంజ్, వాట్ ఆర్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్? వాతావరణం మార్పు అంటే ఏంటి, వాటి యొక్క ప్రభావం ఏంటి, మారితే దానికి ఉండే కాన్సిక్వెన్సెస్ ఏంటి? వెదర్, సీజన్స్ అండ్ క్లైమేట్. క్లైమేట్ ఈజ్ అ వర్డ్ people use in everyday conversation, but quite often what they really mean is weather. మనం లాస్ట్ క్లాస్లో వెదర్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ పర్టికులర్ టైంలో ఈ పర్టికులర్ ఏరియాలో ఏ అట్మాస్ఫియర్ ఒక స్టేటే వెదర్ అని. సో మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి, వెదర్ గురించే మనం మాట్లాడుకుంటాం. కానీ క్లైమేట్ చూసావా అని అంటూ ఉంటాము, కానీ అది వెదర్ చూసావా అని అనాలి. మనం ఇప్పుడు వెదర్ చూసావా ఎలా ఉందో, ఎట్ ప్రజెంట్ వెదర్ చూసావా ఎలా ఉంది, క్లౌడీగా ఉంది, మబ్బుగా ఉంది అని అనాలి. కానీ మనం క్లైమేట్ అనేసి అని అంటూ ఉంటాం. కానీ వెదర్కి క్లైమేట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటి? వెదర్ ఈజ్ వాట్ వీ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ అవర్ ఆర్ డే. ఇట్ మే బీ రైనింగ్, ఇప్పుడు ఎలా ఉంది, ఈ గంటలో ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, అదే వెదర్ అనమాట. అది వర్షం పడుతుందా, ఎండగా ఉందా, గాలేస్తుందా బాగా, అది ద వెదర్ కీప్స్ చేంజింగ్. వెదర్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది కదా. పొద్దున ఎండగా ఉంటుంది, సాయంత్రం చల్లగా ఉంటుంది, ఇలా. క్లైమేట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ అ ప్యాటర్న్ ఆఫ్ వెదర్ ఆన్ అన్ ఏరియా ఆర్ ఎ రీజన్ ఎక్స్పీరియన్సెస్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఆ ఏరియా, ఇప్పుడు ఈ పర్టికులర్ ఏరియాలో మీరు ఉన్నారు, ఈ ఏరియాలో ఈ ప్యాటర్న్ ఎలా ఉంది, ఓకే, వెదర్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంది, ఈరోజు, రేపు, ఎల్లుండి, అలా ఒక పీరియడ్ తీసుకుంటారు. ఆ టైం పీరియడ్లో ఈ ప్యాటర్న్, వెదర్ ప్యాటర్న్ ఎలా ఉందో నోట్ చేసుకుంటారు. అది ఎంత పీరియడ్? సెవరల్ డీకేడ్స్ అట్లీస్ట్, అంటే కొన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, అట్లా 50 సంవత్సరాలు, అట్లా అంత సంవత్సరాలు చూస్తారనమాట వెదర్ యొక్క ప్రభావం. సెవరల్ డీకేడ్స్, ఓకే. దిస్ ప్యాటర్న్ వేరీస్ ఫ్రమ్ రీజన్ టు రీజన్. ఒక రీజన్కి ఇంకో రీజన్కి వెదర్ ప్యాటర్న్ అనేది మారుతూనే ఉంటుంది. చెన్నైలో ఒకలా ఉంటుంది, కాశ్మీర్లో ఒకలా ఉంటుంది, హైదరాబాద్లో ఒకలా ఉంటుంది, బెంగళూరులో ఒకలా ఉంటుంది కదా. సో ఆ రీజన్కి తగ్గట్టు ఆ వెదర్ ప్యాటర్న్స్ అన్నిటినీ నోట్ చేసేసుకొని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ సపోజ్ ఒక 10 years అనుకోండి, ఆ 10 years పీరియడ్లో ఎలా మార్పులు వస్తున్నాయి అనేదే క్లైమేట్. అంతేగాని ఇన్స్టెంట్గా ఇప్పుడు అనేది కాదు. ఇప్పుడు అని మాట్లాడుకునేది ఏంటి? వెదర్కి క్లైమేట్కి డిఫరెన్స్ అర్థమైంది కదా. వెదర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ పర్టికులర్ టైము, పర్టికులర్ ఏరియాలో ఇప్పుడు ఎలా ఉంది వెదర్ అనేది అని మాట్లాడుకుంటాం. క్లైమేట్ అయితే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు ఆ యొక్క వెదర్ యొక్క ప్యాటర్న్స్ అన్నిటినీ నోట్ చేసుకుని ఒక ప్యాటర్న్ని ఫిక్స్ చేసుకుంటాము, దాన్నే క్లైమేట్ అంటారు. బిఫోర్ వీ కమ్ టు వేరియస్ టైప్స్ ఆఫ్ క్లైమేట్, లెట్ us briefly stop to introduce సీజన్స్ అక్కర్ యాజ్ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సీజన్స్ ఎందుకు వస్తాయి? మన భూమి అనేది సన్ను చుట్టూ తిరుగుతుంది కాబట్టి మనకి డిఫరెంట్ సీజన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈచ్ సీజన్ లాస్ట్ ఫర్ ఫ్యూ మంత్స్. ఒక్కొక్క సీజను, వర్షాకాలము, ఎండాకాలం ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ సీజన్స్ అన్నీ కొన్ని మంత్స్ ఉంటాయి, వెళ్ళిపోతాయి, మళ్ళీ రీఅక్కర్ అవుతాయి. అలా ఇయర్లో
అలా కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. ఒక సీజన్ తర్వాత ఒక సీజన్. యాజ్ వీ నో దెర్ ఆర్ సెవరల్ సీజన్స్ ఇన్ ఏ ఇయర్. చాలా సీజన్స్ ఉన్నాయి ఒక ఇయర్లో. స్ప్రింగ్, సమ్మర్, మాన్సూను, ఆటము, వింటర్ దట్ అక్కర్ ఇన్ ఏ సైకిల్. ఇది అయిపోయాక ఒక ఇయర్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్ప్రింగ్, సమ్మర్ ఇవన్నీ కంటిన్యూస్గా ఇట్లా వస్తూ ఉంటాయి. ఆర్ సీజన్స్ రిలేటెడ్ టు వెదర్ ఆర్ టు క్లైమేట్? క్లైమేట్కి రిలేట్ అయ్యి ఉన్నాయా ఈ సీజన్స్? వెదర్కి రిలేట్ అయ్యి ఉన్నాయా? ద ఆన్సర్ ఈజ్ టు బోత్. రెండిటికి రిలేట్ అయ్యి ఉన్నాయి ఈ సీజన్స్ అనేవి. ద వెదర్ చేంజెస్ విత్ ద సీజన్. సీజన్ మారితే వెదర్ కూడా మారిపోతుంది. వర్షాకాలం అనుకోండి, వర్షం పడుతుంది వెదర్లో. ఎండాకాలం భయంకరమైన ఎండలు ఉంటాయి. అదే కదా వెదర్. దట్ ఈస్ ఇట్ కెన్ బి డ్రై అండ్ హాట్ ఇన్ సమ్మర్, హ్యూమిడ్ అండ్ రైనీ డ్యూరింగ్ ద మాన్సూన్. ఫర్దర్ ద ప్యాటర్న్ ఆఫ్ సీజన్స్ ఇన్ ఏ రీజన్ ఈస్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ క్లైమేట్. ప్యాటర్న్ ఆఫ్ సీజన్, ఎప్పుడైనా మనం క్లైమేట్ గురించి మాట్లాడాలంటే ఒక ప్యాటర్న్ తీసుకోవాలి, లేదా ఒక లాంగ్ టర్మ్ టైం తీసుకోవాలి, పీరియడ్ తీసుకొని మాట్లాడాలి. ఆ ప్యాటర్న్ మాట్లాడాలి. అప్పుడే it's closely connected with climate. There are 4 main seasons across most regions in the world. మెయిన్గా 4 main seasons ఉన్నాయి మనకి. ఏంటవి? స్ప్రింగ్, సమ్మర్, ఆటమ్, వింటర్. హవెవర్ ఇండియా రిసీవ్స్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ ద ఇయర్. మనకి ఇండియాలో ఒక స్పెసిఫిక్ పీరియడ్లోనే మనకి వర్షం పడుతుంది. ఎప్పుడు అది? రెయినీ సీజన్ ఆర్ మాన్సూన్ సీజన్ అంటాము. అలాంగ్ విత్ ద అదర్ 4. ట్రెడిషనల్లీ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఇండియా ద ఇయర్ ఈస్ డివైడెడ్ ఇంటూ 6 seasons. మామూలుగా చాలా మిగిలిన చోట్ల ఇండియాలో 6 seasonsగా 6 ఋతువులు అని అంటాము. అదేంటి? వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అంటాం కదా. ఇలా 6 ఋతువులుగా మనము చెప్పుకుంటాము ట్రెడిషనల్గా. స్పెసిఫిక్ రిచువల్స్ అండ్ ఫెస్టివల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ దీస్ 6 ఋతువుస్. ఈ 6 ఋతువులతోనే ఈ ఫెస్టివల్స్ కూడా మనకి రిచువల్స్ కూడా ఉంటాయి అన్నమాట. వసంత ఋతువులో వసంత పంచమి, శరద్ ఋతువులో శరత్ పౌర్ణిమ, ఇలాంటివి ఉంటాయి మనకి. మన కల్చరు ఈ సీజన్స్కి అసోసియేట్ అయ్యి ఉంటుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ ద వరల్డ్ అరౌండ్ అస్ వీ విల్ నోటీస్ దట్ హ్యూమన్, ప్లాంట్ అండ్ యానిమల్ లైఫ్ ఆర్ ఇన్ రిథమ్ విత్ ద ఋతుస్ ఆర్ సీజన్స్. మన హ్యూమన్స్, మనుషులము, అలాగే యానిమల్స్, ప్లాంట్స్ అన్నీ కూడా ఈ సీజన్స్కి ఒక రిథంలో ఉంటాయి అన్నమాట. అంటే మనం కూడా అంతే కదా. వర్షాకాలం వచ్చిందనుకోండి, దానికి అనుగుణంగా మారిపోతాం. ఎండాకాలం వస్తే దానికి అనుగుణంగా తింటాము, డ్రెస్సులు కూడా అలాగే వేసుకుంటాము కదా. అదే ఇచ్చాడు చూడండి ఇక్కడ. నెక్స్ట్ ద క్రాప్స్ వీ గ్రో, ద ఫుడ్ వీ ఈట్, క్లాత్స్ వీ వేర్, సో ఆన్ చేంజ్ విత్ సీజన్. సీజన్ బట్టి మనం ఆహార పంటలు ఏం పండించుకుంటాం, ఏం తింటాం, ఏం వేసుకుంటున్నాం బట్టలు అలాగే మారిపోతూ ఉంటాయి సీజన్తో పాటు. డిపెండింగ్ ఆన్ ద రీజన్ సమ్ ట్రీస్ అండ్ షర్బ్స్ బ్లూమ్ విత్ ద ఆన్సెట్ ఆఫ్ వసంత ఆర్ స్ప్రింగ్. స్ప్రింగ్ సీజన్ వచ్చినప్పుడు చిగుర్లు వస్తాయి చెట్లకి. ఇన్ సమ్ ప్లేసెస్ దే షెడ్ దేర్ లీవ్స్ ఆర్ చేంజ్ దేర్ కలర్ యాజ్ శరద్ ఆర్ ఆటమ్ అప్రోచెస్. ఆ శరద్ ఋతువు వచ్చినప్పుడు అన్నీ కూడా ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి. ఆకురాలు కాలం అంటారు శరద్ ఋతువు అంటే. సమ్ యానిమల్స్ డెవలప్ థిక్ ఫర్ ఇన్ ద కోల్డ్ వింటర్ మంత్స్. కొన్ని యానిమల్స్ అయితే ఫర్ కూడా వస్తుందిట. కోల్డ్ వింటర్కి, ఆ చలికి తట్టుకోవడానికి వాటికి ఫర్ కూడా గ్రో అయిపోతుంది. లెట్స్ ఎక్స్ప్లోర్ విచ్ ఆర్ యువర్ ఫేవరెట్ సీజన్. మీ ఫేవరెట్ సీజన్ ఏంటి? దాని గురించి ఒక ఎస్సే రాయండి. డిస్కస్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ 3 or 4 అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దేర్ ఆర్ స్పెసిఫిక్ ఈవెంట్స్ కనెక్టెడ్ టు ద సీజన్ ఇన్ యువర్ రీజన్. ఆ పర్టికులర్ ఋతువులో మీకేమన్నా ఈవెంట్స్ ఉన్నాయా రాయండి అని చెప్తున్నాడు. సాంగ్స్, ఫెస్ట్ ఇన్ డిఫరెంట్ సీజన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డూ యూ నో విచ్ ట్రీస్ ఇన్ యువర్ ఏరియా చేంజ్ కలర్స్ బిఫోర్ ద ఆన్సెట్ ఆఫ్ వింటర్, షెడ్ దేర్ లీవ్స్ అరౌండ్ దిస్ టైమ్. ఆటమ్ అప్పుడు ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. యూజువలీ ద క్లైమేట్ రిమైన్స్ స్టేబుల్ ఓవర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం. క్లైమేట్ అనేది స్టేబుల్గానే ఉంటుంది లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక చాలా కాలం తీసుకుంటాం కాబట్టి డ్యూరేషను, ఆ కాలంలో ఈ క్లైమేట్ అనేది స్టేబుల్గానే ఉంటుంది. హవెవర్, కానీ సైంటిస్ట్ హ్యావ్ బీన్ రికార్డింగ్ చేంజెస్ ఇన్ ద క్లైమేట్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ రీసెంట్ డికేడ్స్. కానీ ఈ మధ్యకాలంలో రీసెంట్ డికేడ్స్లో అంటే గత 10 సంవత్సరాలుగా చూసుకుని ఉంటే 10-20 సంవత్సరాలుగా సైంటిస్ట్ అనేవాళ్ళు ఈ క్లైమేట్ చేంజ్ అవ్వడం అనేది రికార్డ్ చేసుకుంటున్నారు. Studies show that many of these changes have been caused by human actions.
ఏం చెప్తున్నాయంటే స్టడీస్, ఇవన్నీ చాలా వరకు కూడా మనుషులు చేసే యాక్షన్స్ వల్లే ఇది క్లైమేట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని స్టడీస్ చెప్తున్నాయి. లెట్ us రీక్యాపిచ్యులేట్. వెదర్ ఈజ్ వాట్ వీ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ డే టు డే. ఇప్పటివరకు మనం అదే కదా చెప్తున్నాం. ఈ రోజు ఎలా ఉంది, ఈ పూట ఎలా ఉంది, ఈ గంట ఎలా ఉంది, అదే వెదర్ అనమాట. ఫ్రమ్ డే టు డే. సీజన్స్ రికర్ ఎవ్రీ ఇయర్. సీజన్స్ అనేవి, ఋతువులు అనేది ప్రతి ఇయర్ వస్తూ ఉంటాయి. మెయిన్గా 4 సీజన్స్ ఉంటాయి, ట్రెడిషనల్గా 6 సీజన్స్. అండ్ వెదర్ ఆఫ్ ఏ ప్లేస్ ఈజ్ డిఫరెంట్ ఇన్ ఎవ్రీ సీజన్. ప్రతి సీజన్లోనూ వెదర్ అనేది డిఫరెంట్గానే ఉంటుంది. క్లైమేట్ ఈజ్ లాంగ్ టర్మ్ ప్యాటర్న్ ఇన్ పర్టికులర్ రీజన్. క్లైమేట్ అనేది ఏంటి? లాంగ్ టర్మ్. ఎప్పుడైనా ఒక రీజన్లో మీరున్న చోట ఒక లాంగ్ టర్మ్, ఒక 10 ఏళ్ళు ఆ రీజన్లోనే పొద్దున ఎంత, మధ్యాహ్నం ఎంత, సాయంత్రం ఎంత ఇలా నోట్ చేసుకొని ఒక ప్యాటర్న్గా క్రియేట్ చేస్తే దాన్ని క్లైమేట్ అంటారు. దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ క్లైమేట్స్. వరల్డ్ మొత్తంలో, ప్రపంచం మొత్తంలో కూడా చాలా రకాల క్లైమేట్లు అనేవి ఉన్నాయి. వి విల్ నౌ సర్వే ద మెయిన్ టైప్స్ ఫౌండ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఏ రకమైన క్లైమేట్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాము. టైప్స్ ఆఫ్ క్లైమేట్స్ ఇన్ ఇండియా. వీ హ్యావ్ ఆఫెన్ సీన్ హౌ ఇండియా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ. మనం ఇండియా ఎట్లాగా డైవర్స్గా ఉంది అనేది మనం చూసాం ఆల్రెడీ. ఎలా ఉంది? మౌంటైన్స్, ప్లాటూస్, ప్లెయిన్స్ ఇవన్నీ మనం చూసాం కదా. అట్లాగే మనం ఎంత డైవర్స్గా ఉంది, మనకి హిమాలయాస్, నార్దర్న్ ప్లెయిన్స్, థార్ డెజర్ట్ ఇంత డైవర్స్గా ఉంది కదా. కోస్టల్ ప్లెయిన్స్, ఐలాండ్స్. దిస్ ఈస్ ఈక్వల్లీ ట్రూ ఆఫ్ ఇట్స్ క్లైమేట్. అవి ఎంత డైవర్స్గా ఉన్నాయో మన క్లైమేట్ కూడా అంతే డైవర్స్గా ఉంది అని చెప్తున్నాడు అనమాట. ఇన్ ద నార్త్కి వచ్చేసరికి హిమాలయాస్ ఉన్నాయి. అక్కడ ఏం క్లైమేట్ ఉంది? ఆల్పైన్ క్లైమేట్ ఉంది. ఆల్పైన్ క్లైమేట్ అంటే కోల్డ్గా, చలిగా, స్నోయి వింటర్స్, మంచు. వింటర్లో ఏంటి, చలికాలంలో మంచు కూడా పడుతుంది. అండ్ కూల్ సమ్మర్ ఎలా ఉంటుంది? హాట్గా ఉండదు, అక్కడ కూల్గా ఉంటుంది. అదే ఆల్పైన్ అంటే ఏంటి? కమ్స్ ఫ్రమ్ ఆల్ప్స్ అనేది ఏంటి? మౌంటైన్ రేంజ్ అనమాట. యూరోప్లో మౌంటైన్ రేంజ్. అక్కడ ఇదే క్లైమేట్ సిమిలర్గా ఉంటుంది కాబట్టి, ఇవే చెట్లు అక్కడ కూడా ఉంటాయి కాబట్టి సో సేమ్ టైప్ ఆఫ్ క్లైమేట్ అని మనము అజ్యూమ్ చేసుకోవచ్చు, ఆల్పైన్ క్లైమేట్ అని. ఓకే, దట్స్ ప్రాబబ్లీ వేర్ యూ విల్ సీ ద థిక్కెస్ట్ క్లాతింగ్ ఇన్ ఇండియా. అక్కడే మనము ఆ యూరోప్లో మనము థిక్కెస్ట్ క్లాతింగ్ చూస్తాం. అంటే అంత చలిగా, అంత మంచు ప్రదేశం కాబట్టి మనకి థిక్కెస్ట్ క్లాతింగ్ ఉంటుంది అక్కడ. లోయర్ ఇన్ ద హిమాలయాస్, కొంచెం హిమాలయాస్ కింద అయితే మెనీ హిల్లీ ఏరియాస్ ఆఫ్ ఇండియా ద క్లైమేట్ ఈజ్ ఆఫెన్ సెట్ టు బి టెంపరేట్. కొంచెం కిందకు వస్తే ఏంటి? టెంపరేట్ క్లైమేట్. యాజ్ ద వింటర్స్ ఆర్ మోడరేట్లీ కోల్డ్. అంత విపరీతమైన మంచుతో కూడిన ఈ చలికాలం ఉండదు, మోడరేట్లీ కోల్డ్, కానీ కోల్డ్గానే ఉంటుంది. సమ్మర్స్ ఆర్ నాట్ టూ హాట్, మరీ హాట్గా ఉండవు, కొంచెం హాట్గా ఉంటాయి ఈ టెంపరేట్ క్లైమేట్లో. దట్ ఈజ్ వేర్ వీ ఫైండ్ మెనీ హిల్ స్టేషన్స్. అందుకనే మనకి హిల్ స్టేషన్స్ ఉన్నాయి కదా. సమ్మర్లో అక్కడ మరీ కోల్డ్గా ఉండదు, హాట్గా ఉండదు కాబట్టి హిల్ స్టేషన్స్కి మనం వెళ్తాము సమ్మర్లో. మచ్ ఫ్రీక్వెంటెడ్ బై పీపుల్ సీకింగ్ రిలీఫ్ ఫ్రమ్ ద హీట్ ఇన్ ద ప్లేన్స్. ఈ ప్లేన్స్లో వచ్చేసరికి హీట్ తట్టుకోలేం కాబట్టి కొంచెం రిలీఫ్గా, హాయిగా ఉండడం కోసం ఈ హిల్ స్టేషన్స్కి మనం వెళ్తాము. ఈ హిల్ స్టేషన్స్లో ఉండే క్లైమేట్ ఏంటి అంటే టెంపరేట్ క్లైమేట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హిమాలయాస్ అయిపోయింది, దాని కింద వెంటనే లోయర్ ఇన్ ద హిమాలయాస్ అయిపోయింది, హిల్లీ ఏరియాస్ అయిపోయింది. ఆల్పైన్ క్లైమేట్ అయిపోయింది, టెంపరేట్ క్లైమేట్ అయిపోయింది. ఇంకొంచెం కిందకు వచ్చాము, నార్దర్న్ ప్లేన్స్కి వచ్చాము. అక్కడ ఎలా ఉంటుంది క్లైమేట్? సబ్ ట్రాపికల్ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి పైన అనమాట. అలా గుర్తుపెట్టుకోండి. సబ్ ట్రాపికల్ అంటే ట్రాపిక్ అంటే విత్ ఇన్ ద ట్రాపిక్స్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్యలో ఉన్న ఏరియా ట్రాపిక్స్ అంటాము. ఈ హాట్ సమ్మర్స్ అండ్ కోల్డ్ వింటర్స్. ఇక్కడ ఎలా ఉంటాయి? సమ్మర్స్ అనేవి చాలా హాట్గా ఉంటాయి, వింటర్స్ అనేవి కోల్డ్గా ఉంటాయి. దిస్ ఈజ్ వేర్ మోస్ట్ ఆఫ్ ఇండియాస్ వీట్ ఈజ్ గ్రోన్. ఈ నార్దర్న్ ప్లేన్లోనే మనకి ఇండియాలోనే ఎక్కువ వీట్ అనేది, గోధుమ అనేది ఇక్కడే పండుతుంది, ఈ నార్దర్న్ ప్లేన్స్లోనే. ఓకే, ఇన్ ద వెస్ట్ వచ్చేసరికి మనకి ఏముంది? థార్ డెజర్ట్ ఉందని చెప్పుకున్నాం కదా లాస్ట్ దాంట్లో. థార్ డెజర్ట్ హ్యాస్ అన్ యారిడ్ క్లైమేట్ ఫీచరింగ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ డేస్. ఎలా ఉంటాయి? మధ్యాహ్నాలు ఏమో మాడిపోతాయి ఎండని చెప్పుకున్నాం, లాస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం. ఇది మీరు ఒకసారి వినండి. అది మిట్ట మధ్యాహ్నాలు అసలు విపరీతమైన పేలిపోతుంది, మాడిపోతారు అని చెప్పుకున్నాం. అదే నైట్ వచ్చేసరికి కూడా అంతే చల్లగా ఉంటుంది, అంత భరించలేమన్నమాట. అంత కూల్ నైట్స్ ఉంటాయి. ఎక్స్ట్రీమ్లీ హాట్ డేస్,
కూల్ నైట్స్ అండ్ వెరీ లిటిల్ రెయిన్ఫాల్ అయితే అస్సలు ఉండదు ఇంకెప్పుడైనా ఒక్కసారి. అది పీపుల్ దేర్ హ్యావ్ హ్యాడ్ టు డెవలప్ యూనిక్ వేస్ టు కలెక్ట్ అండ్ సేవ్ వాటర్. అక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అక్కడ టంకాస్, కుండ్స్, రాజస్థాన్ వాళ్ళుగా రెయిన్ హార్వెస్టింగ్ మెథడ్స్ని అడాప్ట్ చేసుకున్నారు అని మనం చాప్టర్ 1లో చెప్పుకున్నాం. మళ్ళీ మీరు రీకలెక్ట్ చేసుకోండి. ఈ జాగ్రఫీ అనేది అన్నీ కనెక్టెడ్గా ఉంటాయి. మనము హిల్స్ చెప్పుకున్నామంటే క్లైమేట్కి తగ్గట్టుగా. సో మీరు అవన్నీ కనెక్ట్ చేసుకుంటూ ఒకదానికొకటి మళ్ళీ రివైజ్ చేసుకుంటూ చదువుకోవాలి, అప్పుడు బాగా గుర్తుంటాయి. ఓకే, ద వెస్టర్న్ కోస్టల్ స్ట్రిప్ రిసీవ్స్ హెవీ రెయిన్ఫాల్ డ్యూరింగ్ మాన్సూన్ మంత్స్ క్రియేటింగ్ ఏ ట్రాపికల్ వెట్ క్లైమేట్. ఇది ట్రాపిక్లోనే ఉంది కదా, ట్రాపిక్స్లోనే ఈ వెస్ట్ కోస్ట్ అనేది, ఈస్ట్ కోస్ట్ అనేది విత్ ఇన్ ద ట్రాపిక్స్ ఉంది. కాబట్టి ఈ వెస్టర్న్ కోస్ట్లో మనకి ఎక్కువ రెయిన్ఫాల్ అనేది నోట్ అవుతుంది మాన్సూన్ మంత్స్లో, జూన్ జూలై మంత్స్లో. ఓకే, విచ్ ఈస్ ఫేవరబుల్ టు ద గ్రోయింగ్ ఆఫ్ రైస్ అండ్ స్పైసెస్. మనకి ఇంత వర్షం మనకి చక్కగా రైస్కిను స్పైసెస్ అంటే దినుసులు, అంటే దాల్చిన చెక్క ఇవన్నీ ఉంటాయి కదా స్పైసెస్, కార్డమమ్, సిన్నమన్, లవంగాలు, యాలకులు, జీరా ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ స్పైసెస్ అన్నమాట. ఈ స్పైసెస్ అనేవి బాగా గ్రో అవుతాయి. కేరళలో మనకి స్పైసెస్కి చాలా ఫేమస్. ఓకే, ద సెంట్రల్ డెక్కన్ ప్లాటో హ్యాస్ ఏ సెమీ యారిడ్ క్లైమేట్ విత్ హాట్ సమ్మర్స్, మైల్డ్ వింటర్స్, మోడరేట్ రైన్ఫాల్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. ఏంటి, ఇప్పుడు మధ్య భాగానికి వచ్చాం, సెంట్రల్ డక్కన్ ప్లాటో. అక్కడ ఎలా ఉంటుంది, సెమీ యారిడ్ క్లైమేట్, అంటే మరీ డిజర్ట్లో లాగా యారిడ్గా ఉండదు, అంటే వర్షం పడుతుంది కాకపోతే మోడరేట్గా పడుతుంది, మోడరేట్ రెయిన్ఫాల్ ఉంటుంది. సమ్మర్ ఎలా ఉంటుంది, హాట్గా ఉంటుంది. హాట్గా ఎందుకు ఉంటుంది, ఇది ట్రాపిక్స్కి దగ్గరలో ఉంది కదా, అందుకని హాట్గా ఉంటుంది సమ్మర్. మైల్డ్ వింటర్స్ వచ్చేసరికి మరీ చలిగా ఉనికిపోయి నార్త్ వాళ్ళలాగా మనకి రగ్గుల మీద రగ్గులు అలా వేసుకునేవాల్సిన అవసరం లేదు, మైల్డ్గా ఉంటాయి వింటర్స్ ఇక్కడ. ఓకేనా, రెయిన్ఫాల్ కూడా మోడరేట్గానే పడుతుంది, అంత భయంకరంగా పడదు. ఎలాగా వెస్ట్రన్ కోస్ట్లో పడ్డంత హెవీ రెయిన్ఫాల్ మనకి డక్కన్ ప్లాటోలో పడదు. ఈస్టర్న్ ఇండియా, ఇప్పుడు ఈస్ట్ సైడ్కి రండి. ఈస్టర్న్ ఇండియా అండ్ సదరన్ పెనిన్సులా ఎక్స్పీరియన్స్ ట్రాపికల్ క్లైమేట్. ఇది కూడా ట్రాపికల్లే కదా, ఇది ట్రాపికల్లే, అది ట్రాపికల్లే. కాకపోతే వెస్ట్ కోస్ట్ హెవీ రెయిన్ఫాల్ నోట్ చేస్తుంది. ఇక్కడ ఈస్టర్న్ ఇండియా ఏంటి, ఎక్స్పీరియన్సెస్ ట్రాపికల్ క్లైమేట్ విత్ మైల్డ్ వింటర్, మైల్డ్గా ఉంటుంది వింటర్. డిస్టింక్ట్ వెట్ అండ్ డ్రై పీరియడ్స్ కంట్రోల్డ్ బై మాన్సూన్స్. ఈ మాన్సూన్స్ ఇక్కడ కూడా హిట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది మనకి మాన్సూను ఇటువైపు ఎప్పుడు పడతాయి ఇదంతా మనకి నెక్స్ట్ క్లాసెస్లో ఉంటుంది, మీరు ఇంత డెప్త్గా అవసరం లేదు. సో మాన్సూన్స్ వల్ల ఇక్కడ డ్రై వెట్ కండిషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అప్పుడప్పుడు వర్షం పడుతుంది, అప్పుడప్పుడు డ్రైగా ఉంటుంది అనమాట ఈస్ట్ సైడ్. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ ఇచ్చారు. యూ విల్ అండర్స్టాండ్ లేటర్ ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్స్. ట్రాపికల్ అంటే ఏంటి, సబ్ ట్రాపికల్ అంటే ఏంటి, విచ్ ఆర్ రిలేటెడ్ టు 2 స్పెషల్ ప్యారలల్స్ ఆఫ్ ద లాటిట్యూడ్ కాల్డ్ ట్రాపిక్స్. ఇప్పుడు మీరంతా కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు ఇక్కడ. ట్రాపిక్స్ అంటే ఇప్పుడు మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉన్నాయి కదా, ఈ రెండింటి మధ్యలో ఉండే ఏరియాని ట్రాపిక్స్ అంటాము. ఓకే, సబ్ ట్రాపికల్ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి పైన, ఓకే 40 degrees లాటిట్యూడ్ అనుకోండి అట్లా. సబ్ ట్రాపికల్ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి పైన, ఇక్కడేమో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి కింద. ఇది సబ్ ట్రాపికల్ అని గుర్తుపెట్టుకోండి ఫర్ ప్రజెంట్. ఓకే, ట్రాపికల్ అంటే విత్ ఇన్ ద ట్రాపిక్స్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్యలో ఉండే భాగం మొత్తం విత్ ఇన్ ద ట్రాపిక్స్ అంటాం, ట్రాపికల్ క్లైమేట్ అంటాం. సబ్ ట్రాపికల్ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి పైన, అది సబ్ ట్రాపికల్. ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ ద క్లైమేట్. అసలు క్లైమేట్ని డిటర్మైన్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, ఈ క్లైమేట్ ఇలా ఉంది అని చెప్పే ఫ్యాక్టర్స్ ఏంటి, వాట్ క్రియేట్స్ దోస్ డిఫరెంట్ క్లైమేట్స్. అన్ని క్లైమేట్స్ని క్రియేట్ చేయడానికి ఏంటి, ఏమి క్రియేట్ చేస్తుంది అని అడుగుతున్నాడు. దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ ఎట్ వర్క్. ఏమేమి ఉన్నాయో చూద్దాం. లాటిట్యూడ్ ఫస్ట్ది. క్లైమేట్ ఇలా ఉంది అలా ఉందని చెప్పడానికి రీజన్ ఏంటి, లాటిట్యూడ్ అనమాట ఫస్ట్ది. ఎందుకని, ఇప్పుడు మీకు గుర్తుందా లాస్ట్ 6th క్లాస్లో
లాటిట్యూడ్ గురించి లాంగిట్యూడ్ గురించి ఒక చాప్టర్ ఉంటుంది, ఫస్ట్ చాప్టర్. దాంట్లో లాటిట్యూడ్ మెజర్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్ అని చెప్పుకుంటాం. ఈ ఈక్వేటర్ నుంచి ప్యారలల్స్ డ్రా చేయడమే లాటిట్యూడ్స్ కదా. సో డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్ చెప్పేది ఏంటి? ప్యారలల్, లాటిట్యూడ్. ఇంక్రీజింగ్ యాజ్ యూ మూవ్ అవే ఫ్రమ్ ఇట్, అంతే కదా. లాటిట్యూడ్స్ అనేవి 0 డిగ్రీ లాటిట్యూడ్ ఏంటి? ఈక్వేటర్. దానిపైంది అట్లా 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ వచ్చేసరికి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అంటే లాటిట్యూడ్ది ఇంక్రీజ్ అయిందనే కదా చెప్పేది. అలాగే ఐదర్ నార్త్ వర్డ్ ఆర్ సౌత్ వర్డ్, పైకి వెళ్ళినా ఇంక్రీజ్ అవుతుంది, కిందకి వెళ్ళినా ఇంక్రీజ్ అవుతుంది లాటిట్యూడ్ అనేది. వైల్ ద క్లైమేట్ అరౌండ్ ద ఈక్వేటర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హాట్, యాజ్ ద లాటిట్యూడ్ ఇంక్రీజెస్ ఇట్ బికమ్స్ టెంపరేట్ అండ్ దెన్ కోల్డ్ ఆర్ ఫ్రిజిడ్. ఇప్పుడు ఈ ఈక్వేటర్ నుంచి మనము లాటిట్యూడ్ పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళినప్పుడు అది టెంపరేట్ క్లైమేట్ అవుతుంది, కోల్డ్ అవుతుంది, బాగా చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఈక్వేటర్కి దూరంగా వెళ్తున్నాం కదా మనం పైకి. ఈక్వేటర్ అంటే ఏంటి? హాట్ కన్నా మనం దూరంగా వెళ్ళిపోతున్నాము. దూరంగా వెళ్ళిపోయి పోల్స్ దగ్గర ఇంకెలా ఉంటుంది? ఎక్స్ట్రీమ్ ఫ్రిజిడ్ జోన్ అనమాట. అదే ఈక్వేటర్ దగ్గర టారిడ్ జోన్ అంట, ఎక్స్ట్రీమ్లీ హాట్. అదే మనం దానికి దూరంగా వెళ్ళిపోతుంటే కోల్డ్ అండ్ ఫ్రిజిడ్ జోన్స్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఫ్రిజిడ్ అంటే ఫ్రిడ్జ్ గుర్తుపెట్టుకోండి, అలా ఫ్రీజింగ్ అనమాట, అంటే విపరీతమైన చలి. వై ఈజ్ దిస్ సో? ఎందుకు? మనం దూరంగా వెళ్తున్నాం కాబట్టి మనకి చలి అనేది, ఎండ అనేది తగలదు. ప్లేసెస్ నియర్ ద ఈక్వేటర్, దట్ ఈస్ at low latitudes, are warmer while those near the poles are colder. This happens due to the angle at which the sun's rays hit at a particular area. ఈక్వేటర్ దగ్గర ఎగ్జాక్ట్గా మనకి సన్ రేస్ అనేవి కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటాయి, డైరెక్ట్గా పడతాయి. కానీ పోల్స్ దగ్గర మాత్రం అవి ఇట్ ఈస్ డిస్పర్స్డ్ ఓవర్ ఏ వైడ్ ఏరియా. ఓకే, ఇలా డిస్పర్స్ అయిపోతాయి అన్నమాట. అవి స్ట్రైట్గా ఇంక్లైన్డ్గా ఫాలో అవుతాయి. డ్యూ టు అట్ విచ్ సన్స్ రేస్ హిట్ అట్ ఏ పర్టికులర్ ఏరియా అట్ ద ఈక్వేటర్, ద రేస్ ఆర్ నియర్లీ పర్పెండిక్యులర్. చెప్పా కదా, డైరెక్ట్గా హిట్ అవుతాయి. ఓకే, నియర్లీ పర్పెండిక్యులర్. అండ్ సో దేర్ ఎనర్జీ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ఏ స్మాల్ ఏరియా. ఆ హిట్ అయిన ఏరియా మాత్రం చాలా కాన్సన్ట్రేటెడ్గా ఎఫెక్టెడ్గా ఉంటుంది, అంతే కదా. ఇన్ ద పోలార్ రీజన్స్ ద రేస్ ఆర్ ఇన్క్లైన్డ్ ఆర్ ఆబ్లిక్. ఇప్పుడు ఇక్కడ సన్ ఉందనుకోండి, సన్ రేస్ అనేవి ఈక్వేటర్ దగ్గరే ఉంది, సన్ ఈక్వేటర్ దగ్గర ఉన్నట్టు అస్యూమ్ చేసుకోండి. అక్కడ నుంచి స్లాంట్గానే కదా పడతాయి పోల్ దగ్గరికి. సో ఇంక్లైన్డ్గా ఆబ్లిక్గా పడడం వల్ల ఎనర్జీ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఓవర్ ఏ లార్జ్ సర్ఫేస్. Moreover, they have to pass through more of Earth's atmosphere. అక్కడ వరకు రీచ్ అవ్వాలి అంటే ఈ ఎర్త్ అట్మాస్ఫియర్ని అంతా క్రాస్ చేసుకొని, అంటే మంచు, మబ్బు ఇవన్నీ క్రాస్ చేసుకొని అక్కడికి రీచ్ అవ్వాలి, ఆ సర్ఫేస్ హిట్ అవ్వాలంటే పోల్స్ దగ్గరికి, అంతే కదా. యాజ్ ఎ రిజల్ట్ ద పోలార్ రీజియన్ రిసీవ్స్ లెస్ హీట్. అందువల్లనే మనకు అక్కడ డైరెక్ట్గా సన్ రేస్ అనేవి ఫాలో అవ్వవు కాబట్టి అక్కడ పోలార్ రీజన్లో లెస్ హీట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది దాన్ ఈక్వటోరియల్ రీజియన్లో మనకి పర్పెండిక్యులర్గా రేస్ అనేది సన్ అక్కడ డైరెక్ట్గా ఫాలో అవుతాయి కాబట్టి, రేసు పడతాయి కాబట్టి అక్కడ హాట్గా ఉంటుంది. వీ కెన్ సీ దిస్ ఇన్ ఇండియా టు. కన్యాకుమారి అండ్ నికోబార్ ఐలాండ్స్ బీయింగ్ క్లోజ్ టు ద ఈక్వేటర్ ఆర్ వార్మ్ అండ్ హాట్ ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద ఇయర్. మనకి కన్యాకుమారిను నికోబార్ ఐలాండ్స్ కరెక్ట్గా మనకి ఈక్వేటర్ దగ్గర ఉంటాయి కాబట్టి మనకి ఈ ఇయర్ మొత్తం కూడా అక్కడ హాట్గానే ఉంటుంది. వేరాస్ ప్లేసెస్ ఇన్ ద నార్త్, శ్రీనగర్ అనేది ఆర్ మచ్ కూలర్. అక్కడ మనకి చాలా కూల్గా ఉంటుంది. ఈ అండమాన్ అండ్ నికోబార్ ఏంటి కొంచెం దగ్గరగా ఉంటుంది కదా, బాగా మనకి ఈక్వేటర్ దగ్గరగా, అందుకని మనకి అక్కడ ఎప్పుడు హాట్గానే ఉంటుంది. మనకి వింటర్ కూడా మనకి అంత పెద్ద డిఫరెన్సెస్ ఏం కనపడవు. నార్దరన్ లోయర్ హిమాలయాస్లోను నార్దరన్ ప్లేన్స్లోను ఉన్నంత డిఫరెన్స్ సమ్మర్కి వింటర్కి మనకి ఇక్కడ అంత డిఫరెన్స్ కనపడదు. సౌత్లో కానీ ఇంకా కిందకి వచ్చేస్తే కన్యాకుమారికి నికోబార్కి ఇంకా ఈక్వేటర్ దగ్గర ఉంటుంది కాబట్టి మనకి సమ్మర్కి వింటర్కి అంత పెద్ద డిఫరెన్సెస్ ఏం కనపడవు అక్కడ. అర్థమైందా మీకు? ఓకే. లాటిట్యూడ్ అయిపోయింది ఫస్ట్ది. లాటిట్యూడ్ అంటే ఏంటి? హారిజాంటల్ లైన్, డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్ అనమాట. ఈక్వేటర్ నుంచి దూరంగా వెళ్తూ ఉంటే మనకి క్లైమేట్ అనేది కూల్గా ఉంటుంది, ఎందుకంటే సన్ రైస్ అనేవి ఇంక్లైన్గా పడతాయి కాబట్టి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆల్టిట్యూడ్ నెక్స్ట్ది. ఆల్టిట్యూడ్ అంటే హైట్ అంటే హిల్
హిల్ స్టేషన్స్ మీద ఎలా ఉంటుంది క్లైమేట్? కూల్గా ఉంటుంది. అందుకే మనం చాలామంది హిల్ స్టేషన్స్కి వెళ్తాము. సో మనకి హిల్ స్టేషన్స్ అనేవి క్లైమేట్ చేంజ్ చేస్తున్నాయి కదా, కూల్గానే ఉంటాయి. సమ్మర్లో కూడా అక్కడ కూల్గానే ఉంటుంది క్లైమేట్. ఇండియా హ్యాస్ మెనీ ఇంక్లూడింగ్ మున్నార్. మున్నార్ ఎక్కడ? కేరళలో. ఉదగమండలం అంటే ఊటీ. మదికేరి, ఇది మదికేరి కేరళనే. మహాబలేశ్వర్ తమిళనాడు. మౌంట్ అబు షిమ్లా. నైనిటాల్ ఇది హిమాచల్ ప్రదేశ్. డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్. తవాంగ్ షిల్లాంగ్. ఓకే, వీ నో దే ఆర్ లొకేటెడ్ అట్ హయ్యర్ ఆల్టిట్యూడ్ దాన్ ద ప్లేన్స్ బిలో. ప్లేన్స్ కన్నా ఈ హిల్ స్టేషన్స్ అనేవి హైలో ఉన్నాయి కదా, అందుకనే ఆల్టిట్యూడ్ ఎక్కువగా ఉంది బిలో. హౌ డస్ దట్ ఎక్స్ప్లెయిన్ దేర్ కూలర్ టెంపరేచర్? ఓకే, హైట్గా ఉంది సరే, అయితే ఏంటి, ఎందుకని అలా కూల్ టెంపరేచర్ ఉంటుందని చెప్తున్నారు అని అడుగుతున్నాడు. ఓకే, టు కీప్ థింగ్స్ సింప్లర్ ఫర్ నౌ, ఈజీ అండర్స్టాండింగ్ కోసము మనం ఏంటి అంటే టెంపరేచర్ డిక్రీజెస్ యాజ్ ద ఆల్టిట్యూడ్ ఇంక్రీజెస్. టెంపరేచర్ అనేది తగ్గుతుంది, మనం హైట్ పెరుగుతున్న కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతుంది అని గుర్తుపెట్టుకోండి అంటున్నాడు. ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కింద. ఒక్క నిమిషం, ఈ ఫిగర్స్ చూడండి ఇక్కడ బాగున్నాయి. డార్జిలింగ్ ఫస్ట్ది, ఇది ఉదగమండలం. ఊటీ, నెక్స్ట్ మున్నార్ కేరళ. షిమ్లా చూసారు కదా, మొత్తం మంచు షిమ్లాలో, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఎందుకు మనం పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గిపోతుంది అని చెప్తున్నాడు కదా. ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అండ్ దేర్ ఫోర్ ద ఎయిర్ డెన్సిటీ డిక్రీజెస్ యాజ్ ద ఆల్టిట్యూడ్ ఇంక్రీజెస్. అంటే మనం ఆల్రెడీ ఇది కూడా చెప్పుకున్నాము లాస్ట్ క్లాస్లో. ఎయిర్ ప్రెషర్ అనేది తగ్గుతుంది మనకి. సీ దగ్గర ఎయిర్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది, 1000 మిల్లీబార్స్ ఉంటుందని చెప్పి లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది పైకి వెళ్తూ ఉంటే లైట్గా అయిపోతుంది, లైట్ ఫీల్ అవుతాము. అదే ప్లేన్స్ దగ్గర సీ కోస్ట్ దగ్గర మనకి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది చాలా వెయిట్గా అనిపిస్తుంది, ఎక్కువగా ఉంటుంది అని. సో మనకి హైట్ పెరిగే కొద్దీ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది తగ్గుతుంది, ఎయిర్ డెన్సిటీ కూడా తగ్గుతుంది. ఓకే, యాజ్ ద ఎయిర్ గెట్స్ లెస్ డెన్స్ ఇట్ గెట్స్ కూలర్. అది ఎయిర్ యొక్క డెన్సిటీ తగ్గితే ఆటోమేటిక్గా కూల్గానే అనిపిస్తుంది ఎయిర్. ద సన్ హీట్స్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ ఎట్లా హీట్ ఎక్కుతుంది? సన్ వల్లే కదా. అండ్ సో ద ఫార్దర్ అవే ఫ్రమ్ ద సర్ఫేస్ ద లెస్ హాట్ ద ఎయిర్ విల్ బీ. ఇప్పుడు సర్ఫేస్ని హీట్ చేస్తుంది. ఇది సర్ఫేస్ కాదు కదా, హిల్ అనేది సర్ఫేస్ నుంచి పైకి ఉంది కదా ఇది, ఈ హిల్లు. అప్పుడు మనకు అక్కడ సన్ రేస్ తగులుతున్నాయా? తగలట్లేదు కదా, సర్ఫేస్ కన్నా దూరంగా ఉంది కదా అది. అందుకనే అక్కడ లెస్ హాట్ ఎయిర్ ఉంటుంది అని చెప్తున్నాడు. ద హిమాలయాస్ ఆర్ సో హై, చాలా హైట్లో ఉన్నాయి. దట్ మెనీ పీక్స్ మెయింటైన్ ద టెంపరేచర్ బిలో వాటర్స్ ఫ్రీజింగ్ పాయింట్, కీపింగ్ దెమ్ కన్వర్టెడ్ టు కవర్డ్ ఇన్ ద స్నో. అది బిలో 0 degrees ఉంటుంది అక్కడ హిమాలయాస్ మీద టెంపరేచర్. అందుకనే మనకి స్నోతో కప్పబడి ఉంటుంది. అక్కడికి సూర్యకాంతి అనేది పడదు, సన్స్ రేస్ అనేవి హిట్ అవ్వవు. సర్ఫేస్ మీద కన్నా చాలా హైట్లో ఉంది కదా అది, అందుకని. నెక్స్ట్ ఉదగమండలం, ఊటీ అండ్ కోయంబత్తూర్ ఆర్ ఆల్మోస్ట్ అట్ ద సేమ్ లాటిట్యూడ్. ఊటీను కోయంబత్తూర్ రెండు ఒకటే లాటిట్యూడ్ లైన్ మీద ఉన్నాయి, ఒకటే లైన్ మీద, హారిజాంటల్ లైన్ లాటిట్యూడ్ అంటే కదా, ఒకటే లైన్ మీద ఉన్నాయి. ద రేంజ్ ఆఫ్ సమ్మర్ టెంపరేచర్స్ ఇన్ ఊటీ ఈజ్ 10 to 25. కానీ ఊటీలో మాత్రం 10 degrees 25 degreesలోనే ఉంటుంది. కోయంబత్తూర్లో మాత్రం 25 degrees to 38 degrees ఉంటుంది. ఎందుకని? ఊటీ అనేది ఆల్టిట్యూడ్, హైట్, హిల్ స్టేషన్, అందువల్ల మనకు అక్కడ కూల్గా ఉంటుంది. కోయంబత్తూర్ అనేది ప్లేన్, అందుకని మనకు అక్కడ అంత కూల్ ఎయిర్ అనేది ఉండదు. ఓకేనా, అందుకే అంత టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉంది. ఇది ఏం కాన్సెప్ట్? ఆల్టిట్యూడ్ కాన్సెప్ట్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. సేమ్ లాటిట్యూడ్లో ఉన్నా కానీ ఆల్టిట్యూడ్ వేరు కాబట్టి మనకి ఊటీలో టెంపరేచర్ అనేది కూల్గా ఉంటుంది కంపేర్ టు కోయంబత్తూర్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? ప్రాక్సిమిటీ టు ద సీ. సీ దగ్గర లేదా సీకి దగ్గరగా ఉందా, సీకి దూరంగా ఉందా, ఆ కాన్సెప్ట్ ఏరియా అనేది. టెంపరేచర్స్ ఇన్ కోస్టల్ ఏరియాస్ డు నాట్ వెరీ మచ్. కోస్టల్ ఏరియాలో టెంపరేచర్స్ అనేవి పెద్దగా మార్పులేమి వచ్చేవు. అంటే 24 degrees 30 degrees 32 degrees 34 degrees, అంతేగాని
ఒకరోజు 30 degrees ఉండి తర్వాత 16 degrees 14 degrees అంత వేరియేషన్ అయితే ఉండదు, చాలా తక్కువగా వేరియేషన్ ఉంటుంది. ద సమ్మర్స్ ఆర్ నాట్ టూ హాట్, చాలా హాట్గా ఏమీ ఉండవు. అలాగే వింటర్స్ కూడా విపరీతమైన కోల్డ్గా కూడా ఉండవు, రెండు ఒక మాదిరిగానే ఉంటాయి, వేరియేషన్ ఏం పెద్ద ఉండదు. దట్ ఈస్ బికాస్ ద సీ యాక్ట్స్ యాజ్ ఏ మోడరేటర్. ఎందుకని అలాగా? కోస్టల్లోనే ఇది జరుగుతుంది. ఎందుకని అలాగా అంటే బికాస్ ఆఫ్ ద సీ యాక్ట్స్ యాజ్ మోడరేటర్ ఫర్ ద టెంపరేచర్. మోడరేటర్ అని ఎలా చెప్తాం సీని? ఇప్పుడు చూద్దాం, ఓకేనా? ఈ డయాగ్రామ్ సమ్సప్ ఇది చెప్తుందన్నాడు, చూద్దాం. వైల్ డిస్కసింగ్ ద హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ ఇన్ కోస్టల్ రీజన్స్. ఓకే, ద రిజల్ట్ ఈస్ దట్ దోస్ రీజన్స్ టెండ్ టు బి మోర్ టెంపరేట్. ఓకే, ఈ ఫిగర్ ఒకసారి చూద్దాం మనం. ఈ ఫిగర్ మీరు అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ. సమ్మర్లో ఏం జరుగుతుంది అనేది పైన ఇచ్చాడు, వింటర్లో ఏం జరుగుతుంది అనేది కింద ఇచ్చాడు. ఓకేనా? సమ్మర్లో ఏం జరుగుతుంది? సన్ రేస్ అనేవి సీ మీద పడుతున్నాయి. ఓకే, సీ అంతా సముద్రం అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది ఈ హీట్. అంటే పొద్దున్న సన్ రైజ్ అవుతుంది కదా, అప్పటి నుంచి సాయంత్రం వరకు ఆ సన్ రైస్ అనేవి అబ్జార్బ్ చేసుకుంటూనే ఉంటుంది ఈ సముద్రం. ఓకేనా? ఎంత 32 degrees అని ఇచ్చాడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఈ ల్యాండ్ అనేది తొందరగా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఈ ల్యాండ్ ఎంత అబ్జార్బ్ అయింది హీట్? 44 degrees వామ్ అంట. ఓకే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ అనేది తొందరగా హీట్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఓకే, అలాగే తొందరగా కూడా హీట్ అనేది లాస్ అయిపోతుంది. ఎంత తొందరగా అయితే అబ్జార్బ్ చేస్తుందో అంత తొందరగా లాస్ కూడా అయిపోతుంది ల్యాండ్. సీ వచ్చేసరికి స్లోగా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకేనా? స్లోగా హీట్ అబ్జార్బ్ చేసుకుంటుంది, స్లోగా హీట్ డిసిపేట్ కూడా చేస్తుంది. ఇది స్లో అన్నమాట, స్లో ప్రాసెస్. ల్యాండ్ వెరాజ్ ల్యాండ్ ఈజ్ క్విక్ ఇన్ హీటింగ్ అండ్ క్విక్ ఇన్ డిసిపేటింగ్ ఆల్సో. సీ ఈజ్ స్లో ఇన్ హీటింగ్, స్లో ఇన్ డిసిపేటింగ్ ఆల్సో. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. బికాస్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఓన్లీ దిస్ ప్రాక్సిమిటీ టు ద సీ అనేది వచ్చిందనమాట. వైసీ యాక్సెస్ మోడరేటర్ అనేది కాన్సెప్ట్ ఇదే. ఎందుకని అంటే సీ అనేది స్లోగా హీట్ అబ్జార్బ్ చేసుకుంటుంది, స్లోగా హీట్ అనేది డిసిపేట్ చేస్తుంది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, సీ అనేది స్లోగా అబ్జార్బ్ చేసుకుంటుంది హీట్, స్లోగా డిసిపేట్ చేస్తుంది. ల్యాండ్ అనేది తొందరగా అబ్జార్బ్ చేసుకుంటుంది, తొందరగా డిసిపేట్ కూడా చేసేస్తుంది. నెక్స్ట్ వింటర్లో ఏమవుతుంది? అవుట్ గోయింగ్ హీట్ ఫ్రమ్ ద ఎర్త్. కోస్టల్ రీజియన్ వార్మ్డ్ బై సీ ఎయిర్. ల్యాండ్ లూజెస్ హీట్ ర్యాపిడ్లీ, తొందరగా లూజ్ అయిపోతుంది వింటర్లో. సో 10 degrees Celsius వచ్చింది అనుకోండి, ఇది ఈ సీ ఏమో స్లోగా లూజ్ అవుతుంది కదా, ఇది ఇంకా 18 degrees Celsiusలో ఉంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? కోస్టల్ రీజియన్ వార్మ్డ్ బై ద సీ ఎయిర్. ఈ సీ ఎయిర్ ఇక్కడ 18 degrees ఉంది. ఈ హాట్ ఎయిర్ అనేది ఇటువైపు వెళ్తుంది, ల్యాండ్ వైపు. ఓకే, అందువల్లనే మనకి వింటర్లో కూడా ఈ హాట్ ఎయిర్, సీలో ఉన్న వేడి గాలి ఈ ల్యాండ్కి కొడుతుంది. కాబట్టి మనకి వింటర్లో కూడా మనకి చల్లగా అనిపించదు, వెచ్చగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సీ వల్ల. ఓకే, అర్థమైందా? సమ్మర్లో ఏమవుతుంది? కోస్టల్ రీజియన్ కూల్డ్ బై సీ ఎయిర్. ఎందుకు ఇది కూల్ అయిపోతుంది? సీ ఎయిర్ వల్ల. సీ ఎయిర్ ఎందుకు ఇక్కడ సమ్మర్లో 32 degrees ఉంది, ల్యాండ్ ఏమో 44 degrees ఉంది. సో మనకి ఎటు నుంచి ఎటు వెళ్తుంది గాలి? ఇటు నుంచి ఇటు వెళ్తుంది. సీ ఎయిర్, కూల్ ఎయిర్ ఇటువైపు ల్యాండ్కి కొడుతుంది. అందుకని సమ్మర్లో ఏమో చల్లగా అనిపిస్తుంది సముద్రం దగ్గర, వింటర్లో ఏమో వేడిగా అనిపిస్తుంది. రివర్స్ ఎఫెక్ట్ అన్నమాట ఇది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చారు సేమ్ సిమిలర్. ఫర్ ఇన్స్టెన్స్ ముంబై అండ్ నాగ్పూర్ ఆర్ లొకేటెడ్ అట్ సిమిలర్ లాటిట్యూడ్. ఒకటే లాటిట్యూడ్ మీద ఉన్నాయి, కానీ ముంబై బీయింగ్ నియర్ టు ద సీ హ్యాస్ కూలర్ సమ్మర్స్. ముంబై సముద్రం పక్కనే ఉంది కాబట్టి, అరేబియన్ సీ దగ్గరే ఉంది కాబట్టి అక్కడ సమ్మర్స్ అనేవి చాలా కూల్గా ఉంటాయంట. అండ్ మైల్డర్ వింటర్స్, ఇందాక చెప్పుకున్నాం కదా, వింటర్స్ అనేవి మైల్డ్గా ఉంటాయి.
నాగ్పూర్ అవే ఫ్రమ్ ద కోస్ట్ ఎక్స్పీరియన్సెస్ అప్ టు 44 degrees ఇన్ ద సమ్మర్లో ఎంత ఇక్కడ 44 degrees ఉంది అండ్ 10 degrees ఇన్ ద వింటర్. చూసారా ఎంత ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉన్నాయో ఇక్కడ. 44 degrees 10 degrees ఎంత డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంది కదా. 34 degrees డిఫరెన్స్ అనేది వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఈ నాగ్పూర్ పీపుల్. కానీ ఇక్కడ చూడండి ముంబై పీపుల్ ఎంత హాట్ ఎంత కోల్డ్, 32 degrees 18 degrees. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది, 14 degrees డిఫరెన్సే ఉంది. ఇది 34 degrees అది 14 degrees. మోడరేట్ ఎఫెక్ట్ ఇక్కడ కనిపించింది కదా మీకు. సో మనకి ముంబైలో సమ్మర్ ఏమో కూల్గా ఉంటుంది, సీలోనున్న కూల్ ఎయిర్ మొత్తం ల్యాండ్కి కొడుతుంది. వింటర్లో ఏమో మోడరేట్గా ఉంటుంది. ఎందుకని, ఇటు నుంచి ఇటు. సో మోడరేటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ సీ. విండ్ కెన్ మూవ్ మాసెస్ ఆఫ్ వార్మర్ ఆర్ కూలర్ ఎయిర్. వార్మర్ కానీ కూలర్ ఎయిర్ కానీ మూవ్ చేస్తుంది, అదే విండ్. స్టేట్స్ లైక్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఆఫెన్ రిసీవ్ విండ్స్ బ్లోయింగ్ ఫ్రమ్ ద వెస్ట్. ఇవేమి ఈ రాష్ట్రాలన్నీ కూడా విండ్స్ బ్లోయింగ్ ఫ్రమ్ ద వెస్ట్ నుంచి వచ్చే విండ్ని ఎక్స్పీరియన్స్ చేస్తాయి. హ్యావింగ్ ట్రావెల్డ్ ఓవర్ ద డిజర్ట్ ఆఫ్ అరేబియా టు ఆఫ్ఘనిస్తాన్, దే బ్రింగ్ డ్రై అండ్ హాట్ ఎయిర్ దట్ కాజెస్ సివియర్ హీట్ వేవ్స్ ఇన్ సమ్మర్. ఇక్కడ హ్యావింగ్ ట్రావెల్డ్ ఓవర్ డిజర్ట్స్ ఆఫ్ అరేబియా టు ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు ఈ అరేబియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు డిజర్ట్స్ ఉన్నాయి కదా, ఇది ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ డిజర్ట్స్లో ఉన్న డ్రై హాట్ ఎయిర్ ఏం చేస్తాయి, సివియర్ హీట్ వేవ్స్ని క్రియేట్ చేస్తాయి సమ్మర్లో. ఇన్ వింటర్ కోల్డ్ విండ్స్ ఫ్రమ్ అక్రాస్ ద హిమాలయాస్ క్రీప్ ఇన్ టు హిమాలయన్ ఫుట్ హిల్స్ రిజల్టింగ్ ఇన్ కోల్డ్ వేవ్స్. వింటర్లో ఏం జరుగుతుంది అంటే హిమాలయాస్ నుంచి కోల్డ్ ఎయిర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి కోల్డ్ వేవ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఈ విండీ ఎఫెక్ట్ అనేది కూడా ఉంటుంది మనకి. ఎందుకని, హాట్గా ఉందా కోల్డ్గా ఉందా అని చెప్పడానికి. విండ్ కూడా వన్ ఆఫ్ ద కోల్డ్గా ఉందా అని చెప్పడానికి విండ్ కూడా వన్ ఆఫ్ ద ఎఫెక్ట్ చేస్తుంది కదా ఇక్కడ. ఎలాగా, డిజర్ట్స్ నుంచి వచ్చే హాట్ ఎయిర్ని ఈ స్టేట్స్ మీదకి వస్తుంది. దానివల్ల ఈ స్టేట్స్ అన్నీ హాట్ వేవ్స్ని హీట్ వేవ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయి సమ్మర్లో. అలాగే వింటర్లో హిమాలయాస్ నుంచి కోల్డ్ ఎయిర్ వస్తుంది, అప్పుడు మళ్ళీ కోల్డ్ వేవ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తాయి. సో హాట్ వేవ్స్ కోల్డ్ వేవ్స్ రెండింటిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయి ఈ స్టేట్స్ బికాస్ ఆఫ్ ద విండ్స్. విండ్స్ ఎఫెక్ట్ నాట్ ఓన్లీ టెంపరేచర్ బట్ ఆల్సో హ్యూమిడిటీ అండ్ ఇంటర్న్ ప్రెసిపిటేషన్. విండ్స్ అనేవి టెంపరేచర్ ఒక్కటే కాదు ఎఫెక్ట్ చేస్తోంది, హ్యూమిడిటీని కూడా, ఉక్కపోతని, ఇంకా ప్రెసిపిటేషన్ని అంటే వర్షాన్ని కూడా. ఓకే, వీ సా డ్రై విండ్స్ కమింగ్ ఫ్రమ్ డిస్టెంట్ డిజర్ట్స్ కదా. ఇక్కడ మనం చూసాము ఈ డ్రై విండ్స్ వస్తున్నాయి ఎక్కడి నుంచి, డిజర్ట్స్ నుంచి, అరేబియా ఆఫ్ఘనిస్తాన్ డిజర్ట్స్ నుంచి ఈ డ్రై విండ్స్ వచ్చి మన నార్త్ స్టేట్స్కి ఎఫెక్ట్ కొడుతుంది. ఇన్ కాంట్రాస్ట్ విండ్స్ కమింగ్ ఫ్రమ్ ద సీ బ్రింగ్ మాయిశ్చర్ ఓవర్ ద ల్యాండ్. సో ఇప్పుడు ఈ విండ్స్ కిందకు వస్తే సముద్రం ఉంది కదా, ఈ సముద్రం నుంచి వచ్చే గాలి ముంబైని ఏమని చెప్పాము, సమ్మర్లో చల్లగా ఉంచుతుంది, వింటర్లో ఏమో వేడిగా ఉంచుతుందని నేను చెప్పుకున్నాం కదా. విచ్ మే రిజల్ట్ ఇన్ రెయిన్ఫాల్. సో ఈ సముద్రం నుంచి వచ్చిన గాలులు మనకి ల్యాండ్ని హిట్ అయినప్పుడు రెయిన్ఫాల్గా వస్తుంది. వి విల్ సూన్ సీ ద కేస్ ఆఫ్ మాన్సూన్. ఈ సముద్రం నుంచి వచ్చే గాళ్ళు ఈ తేమతో వస్తున్నాయి కాబట్టి, ఈ సముద్రపు తేమతో అది ల్యాండ్ని హిట్ చేయంగానే వర్షం చాలా ఎక్కువగా పడుతుందన్నమాట. అది మాన్సూన్ దాంట్లో కూడా చూద్దాం మనం. ఇది ఈ ఎఫెక్ట్ అనేది మాన్సూన్లో కూడా మనం చెప్పుకుంటాం సేమ్ థింగ్. అది నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం మాన్సూను. సో ఇక్కడ వరకు టోపోగ్రఫీ వరకు ఫస్ట్ పార్ట్ ఫినిష్ చేసేస్తాను. సో టోపోగ్రఫీ అంటే ఏంటి, ద టోటాలిటీ ఆఫ్ ద ఫిజికల్ సర్ఫేస్ ఫీచర్స్ ఆఫ్ ఎన్ ఏరియా. ఆ ఏరియా ఎట్లా ఉంది అనేది చెప్పడమే టోపోగ్రఫీ. అదేంటి, మౌంటైన్సా, హిల్సా, వ్యాలీస్ ఉన్నాయి, స్లోప్స్, కోస్ట్, అదంతా చెప్పడాన్ని ఏంటి, ఒక టోటాలిటీ ఇవన్నీ కలిపేసేసి చెప్పడాన్ని ఏంటి, ఆ ఫిజికల్ సర్ఫేస్లో ఏమేమి ఉన్నాయని చెప్పడాన్ని టోపోగ్రఫీ అంటారు.
Finally, the topography of a region also plays an important role. Okay, for instance, Himalayas and Karakoram ranges protect to some extent the Indian subcontinent from the winds of, మనం ఆల్రెడీ ఇది చెప్పుకున్నాము, సైబీరియన్ విండ్స్ అనేవి హిమాలయాస్ ఒక న్యాచురల్ బ్యారియర్ లాగా యాక్ట్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది కంట్రీ నుంచి. లేదంటే మనం ఆ విపరీతమైన సైబీరియన్ కోల్డ్ డెజర్ట్ సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన విండ్స్ని మనం తట్టుకోలేకపోయేవాళ్ళము. ఈ హిమాలయాస్ కారాకోరం రేంజెస్ ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ద నియర్లీ ఫ్లాట్ టోపోగ్రఫీ ఆఫ్ ద థార్ డెజర్ట్ ఆన్ ద అదర్ హ్యాండ్ హ్యాస్ నథింగ్ టు ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ హాట్ అండ్ డ్రై విండ్స్. అదే ఈ ఫ్లాట్ టోపోగ్రఫీ ఉంది థార్ డెజర్ట్లో, ఏముంది, హ్యాస్ నథింగ్ టు ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ హాట్ అండ్ డ్రై విండ్స్. In the next section, we will see the role of Western Ghats in India's southwest monsoon. నెక్స్ట్ దాంట్లో వెస్టర్న్ ఘాట్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి ఇండియా సౌత్ వెస్ట్ మాన్సూన్ అది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం, మీకు అర్థమవుతుంది. Putting it all together, the climate of any region is determined completely by all the above factors. Describing the climate involves a description of pattern of temperature, precipitation, wind conditions over 3 decades or more. ఎంతటా 3 decades అంటే 30 సంవత్సరాలు వాళ్ళు అబ్జర్వ్ చేసి కలెక్ట్ చేసుకుంటారు ఇదంతా, టెంపరేచర్ ఎలా ఉంది, ప్రెసిపిటేషన్ ఎలా ఉంది అని. అప్పుడే మనం ఆ క్లైమేట్కి ఆ రీజన్కి ఆ క్లైమేట్ అని మనం చెప్తాం. మైక్రో క్లైమేట్ అంటే ఏంటి? మైక్రో క్లైమేట్ ఈజ్ ఏ క్లైమేట్ లోకలైజ్డ్ ఇన్ ఏ స్మాల్ ఏరియా. ఒక చిన్న ఏరియాలో ఆ లోకల్గా ఆ క్లైమేట్ ఎలా ఉంది అని చెప్పడమే. విచ్ డిఫరెన్స్ ఫ్రమ్ ద క్లైమేట్ ఇన్ ద సరౌండింగ్ రీజన్. సరౌండింగ్ రీజన్కి ఈ లోకల్గా ఉన్న ఏరియాలో ఉన్న క్లైమేట్కి కూడా కొంచెం మార్పు ఉంటుంది. ఫర్ సపోజ్ మనం ఉన్న ఏరియాలో మొత్తము ఇండస్ట్రీస్ ఉన్నాయి, పొల్యూషన్ ఉంది, ట్రాఫిక్ ఉంది అనుకోండి, లేదా కొంతమంది ఊరవతల నివసిస్తారు, అక్కడ ఫారెస్ట్ లేదా హిల్స్ దగ్గర నివసిస్తారు. సో అక్కడున్న క్లైమేట్కి ఈ ఇండస్ట్రీస్ దగ్గర ఉన్న క్లైమేట్కి కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆ చిన్న ఏరియాకి ఆ విత్ ఇన్ ద ఏరియాకి కూడా క్లైమేట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. అదే మైక్రో క్లైమేట్ స్మాల్ ఏరియాలో. ఇట్ హ్యాస్ యూనిక్ ప్యాటర్న్ ఆఫ్ టెంపరేచర్. సేమ్ అక్కడ కూడా ప్యాటర్న్ అనేది అయితే ఉంటుంది, ఎక్కడైనా ప్యాటర్న్ అనేది కామన్. టెంపరేచరు, హ్యూమిడిటీ, ప్రెసిపిటేషను. ఫర్ ఇన్స్టెన్స్ ఎన్క్లోజ్డ్ వ్యాలీస్ అండ్ సమ్ ఫారెస్ట్స్ ఆర్ మైక్రో క్లైమేట్స్ ఆఫ్ దేర్ ఓన్. అక్కడికి ఎటువంటి హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ జరగలేదనుకోండి, ఫర్ సపోజ్ వ్యాలీస్ కానీ ఫారెస్ట్ కానీ ఉన్నాయి, అక్కడికి మనుషులు ఎవరు వెళ్ళరు, డిస్టర్బ్ చేయరు. ఆ క్లైమేట్కి దాని ఒక క్లైమేట్ ఉంటుంది కదా, దాని ఓన్గా ఆ మైక్రో క్లైమేట్. సో టు అర్బన్ హీట్ ఐలాండ్స్, దట్ ఈస్ సమ్ సిటీస్ దట్ హ్యావ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ అదర్ కాంక్రీట్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, హీట్ ట్రాప్స్ అవుతాయి. అక్కడ హీట్ ట్రాప్ అయిపోయి అక్కడే ఆ క్లైమేట్ అనేది వేడిగా అయిపోతుంది, హీట్కి, పొల్యూషన్కి, ట్రాఫిక్కి. దానివల్ల మైక్రో క్లైమేట్స్ ఇన్ఫ్లుయెన్స్ లోకల్ ఫ్లోరా అండ్ ఫోనా. ఆ లోకల్గా ఉన్న యానిమల్స్ని, ప్లాంట్స్ని ఈ మైక్రో క్లైమేట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. క్రాప్స్ గ్రోను, పంటలు ఏం పండుతాయో కూడా డిసైడ్ చేస్తుంది ఆ మైక్రో క్లైమేట్. హ్యూమన్ హెల్త్, వెల్బీయింగ్, అలాగే మనుషుల యొక్క హెల్త్ కూడా. సో ఐఎమ్ స్టాపింగ్ దిస్ till here. From monsoon we'll continue in the next part. Hope you understood the concept. Like, share and subscribe to the channel, so you'll get the more content soon. Thank you so much for watching. Bye bye.